క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ ఈ ఏడాది మొదలైపోతోంది. ఐపీఎల్ 2024 ప్రారంభ తేదీని ఐపీఎల్ బోర్డు చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రకటించారు. ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నందున ఈసారి మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్చి 22వ తేదీని ఇందుకు ముహూర్తంగా నిర్ణయించారు. కానీ ఈసారి తొలి 15 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేస్తామని, మిగిలినది పరిస్థితులకు అనుగుణంగా నిర్వహిస్తామని ధుమాల్ చెప్పారు. ఐపీఎల్ మొత్తం ఇండియాలోనే జరిగేలా ప్లాన్ చేస్తున్నామని, ఎలక్షన్స్ పనులకు విఘాతం కలగకుండా టోర్నమెంట్ నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించారు. ఈసారి కొన్ని కొత్త నిబంధనలు కూడా అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో లేని స్వదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడాలంటే ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్లు ఆడడం తప్పనిసరి చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రత్యేకించి టీమిండియాకు ఆడకుండా ఐపీఎల్ ఆడాలని సిద్ధమవుతున్న ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ల కోసం ఈసారి రూల్స్ మరింత కఠినం కానున్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఐపీఎల్ ఫీవర్ మొదలు కావటానికి సరిగ్గా నెల రోజులు సమయం మాత్రమే ఉందన్నమాట.